హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీలో ద్రవ్యం టాపిక్లో ద్రవ్యం దాని యొక్క పరిణామ క్రమం అంటే మన నిత్య జీవితంలో ప్రజెంట్ అత్యంత వెరీ ఇంపార్టెంట్ అయిన మనీ అనేది ఎలా వచ్చింది అనే విషయాల కోసం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించండి, దీని యొక్క పరిణామ క్రమం చూసినట్లయితే దాదాపుగా ఒక 5 టైప్స్ ఉంటాయమ్మా. ఒకటి ఏంటంటే నెంబర్ 1, ప్రాచీన కాలంలో వస్తు ద్రవ్యంగా ఉండేది. ఆ తర్వాత ఇది లోహ ద్రవ్యంగా మారింది. దాని తర్వాత ఇది పేపర్ కరెన్సీ లేదా పేపర్ ద్రవ్యం లేదా కాగితపు ద్రవ్యం, కాగితపు ద్రవ్యంగా మారింది. నెక్స్ట్ పరపతి ద్రవ్యం, పరపతి ద్రవ్యం. నెక్స్ట్ చూస్తే మనకి సమీప ద్రవ్యం, నెక్స్ట్ గమనించినట్టయితే స్మార్ట్ మనీ, రైట్. గమనించండి, ప్రాచీన కాలంలో అంటే ఈ లోహాలు కానీ ఈ పేపర్ కరెన్సీ కానీ ఇవన్నీ ఏవి లేనప్పుడు మన యొక్క పూర్వీకుల కాలంలో ఎలా ఉండేదంటే, నీకు వస్తువు కావాలనుకుంటే నీ దగ్గర ఉన్న వస్తువు అనేది వేరే పర్సన్కి ఇచ్చి వేరే పర్సనల్ ఉన్న వస్తువు అనేది నువ్వు తీసుకునేవాళ్ళం అనమాట. అంటే బార్టర్ సిస్టమ్, అంటే వస్తు మార్పిడి పద్ధతి ద్వారా అయితే వస్తువులు అనేవి ఎక్స్చేంజ్ అయ్యాయి. అంటే మన కోరికలు తీర్చుకోవడానికి మనకి ఏదో కావాలమ్మా. మనకి వరి కావాలి, లేదా చక్కెర కావాలి, లేదా బెల్లం కావాలి. ఇలాంటివి కావాలనుకున్నప్పుడు మన దగ్గర ఉన్న వస్తువులు అనేవి తీసుకొని వేరే పర్సన్కి ఇచ్చి అతని దగ్గర వస్తువులు అనేవి మనం తీసుకున్నామన్నమాట. ఈ విధంగా ఏంటంటే వస్తు మార్పిడి పద్ధతి ద్వారా, అంటే అక్కడ ద్రవ్యంగా ఏముండదమ్మా, వస్తువు ఉండేదన్నమాట. ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్ చెప్పుకున్నాం దానికోసం. నెక్స్ట్ చూసినట్లయితే మనకి లోహ ద్రవ్యం. లోహ ద్రవ్యం విషయానికి వస్తే ఒక్కొక్కటిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామా. సెకండ్ ఏంటమ్మా, లోహ ద్రవ్యం. లోహ ద్రవ్యం మన యొక్క నాగరికత అనేది డే బై డే పెరుగుతుండడం వల్ల ఈ వస్తు మార్పిడి పద్ధతి ద్వారా అన్ని కోరికలు నెరవేరవనే ఉద్దేశంతో ఆ తర్వాత కాలంలో ఈ వస్తువులని ఒకరి నుంచి ఇంకోరికి మనం మార్చుకోవడానికి మనం లోహ ద్రవ్యాన్ని అయితే ప్రవేశపెట్టామమ్మా. అవి ఎలా ఉండేవంటే ఒకప్పుడు కడ్డీలుగా, ముద్దలుగా, తర్వాత నాణెములుగా అయితే మారాయి. అంటే ప్రాచీన కాలంలో ముందు లోహాన్ని ఇచ్చి ఆ లోహాన్ని బదులుగా మనకు కావాల్సిన వస్తువుని తీసుకునే వాళ్ళం. తర్వాత ముద్దలుగా, తర్వాత ఏంటంటే కాయిన్స్గా చేసి అయితే మనం వస్తువులు అనేవి మార్చుకునేవాళ్ళం అనమాట. ఓకే, అంటే మన యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి అవి ఉపయోగపడేవి. అదేవిధంగా గమనిస్తున్నట్లయితే మన యొక్క ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నాణెములను ఏ ప్రదేశంలో ప్రవేశపెట్టారంటే క్రీస్తు పూర్వం. ఓకే, క్రీస్తు పూర్వం 700 శతాబ్ద కాలంలో, అంటే క్రీస్తు పూర్వం అంటే BC 700 BCలో లిడియా, ఓకే, లిడియా అనే ప్రాంతంలో అయితే మొట్టమొదటిసారిగా నాణెములు అనేవి ముద్రించారమ్మా. ఓకే, నాణెములు అనేవి ప్రవేశపెట్టారు. వెరీ ఇంపార్టెంట్. ఎక్కడమ్మా? లిడియా ప్రాంతంలో. ఓకే, అయితే మన యొక్క భారతదేశంలో మొట్టమొదటిసారిగా నాణెములు ఎక్కడ ప్రవేశపెట్టారంటే సిర్కా అనే నాణెం అయితే ప్రవేశపెట్టారమ్మా. సిర్కా అనే లోహం అన్నమాట.
ఓకే, సిర్కా అనే లోహం. ఇది క్రీస్తు పూర్వం, ఓకే, క్రీస్తు పూర్వం 600 శతాబ్ద కాలంలో, ఓకే, శతాబ్ద కాలంలో గమనించండి. చూడండి, ఒకప్పుడు ఎలా ఉండేదంటే 10 తర్వాత 9 తర్వాత 8 7 6 5 4 3 2 1. సో ఇంతవరకు ఏమైంది, క్రీస్తు పూర్వం అయిపోతుంది. మళ్ళీ ఎక్కడి నుంచి 1 2 3 అని చెప్పేసి వస్తుందమ్మా. గుర్తుపెట్టుకోండి. నార్మల్గా ఏంటంటే సార్ 7 తర్వాత 8 రావాలి కదా, 6 ఎందుకు వచ్చిందంటే అది అలానే ఉండేదన్నమాట. ఓకే, అదేవిధంగా గమనిస్తున్నట్లయితే దాని తర్వాత మనకి పంచ్మార్క్ అనే నాణ్యములు అనేవి రావడం జరిగిందమ్మా. సో ఈ నాణ్యములపై ఎలా ఉండేదంటే బొమ్మలు లేదా ప్రతిమలు ఉండేవమ్మా. ఓకే, బొమ్మలు లేదా ప్రతిమలు అనేవి ముద్రించైతే ఈ నాణ్యములు అనేవి వాడుకలో తీసుకొచ్చారు. ఇది గమనించినట్లయితే క్రీస్తు పూర్వం 7వ శతాబ్దం నుండి 1వ శతాబ్దం వరకు, ఓకే, 7 నుంచి 1వ శతాబ్దం వరకు అయితే దీన్ని అయితే ఉపయోగించారు. ఓకే, సో దాని తర్వాత రూపియా, ఓకే, రూపియా అనే నాణెమును షేర్షా అయితే ప్రవేశపెట్టారమ్మా. ఓకే, సో ఇది ప్రజెంట్ ఉన్న మన రూపాయి యొక్క మాతృక అని చెప్పచ్చు. అంటే రూపాయి ఎలా వచ్చిందంటే షేర్షా కాలంలో ప్రవేశపెట్టిన రూపియా నాణెమును దాన్ని బట్టి దాని ఆధారంగా అయితే రావడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. అయితే సో దీని యొక్క వాల్యూ గమనించినట్లయితే ఇది అంటే ఎంత బరువు ఉండేదంటే 178 గ్రాములు బరువు ఉండేదమ్మా. ఓకే, 178 గ్రాములు అనేది బరువు ఉండేదన్నమాట. ఓకే, సో ఇవి వెండి నాణెలు అమ్మ. ఓకే, వెండి నాణెములు, రైట్. సో ఇవి వెండి నాణెములు. అదేవిధంగా గమనించినట్లయితే మనకి చూడండి, ఈ పంచ్మార్కుడును చూసినట్లయితే ఇవి కూడా వెండి నాణెములమ్మ, రైట్. సో ఇవి కూడా వెండి నాణెములు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూస్తే మనకి మన యొక్క భారతదేశంలోనే మొఘలులు, ఓకే, మొఘలులు మెహర్ నాణెములు, ఓకే, మెహర్ నాణెములు, అదేవిధంగా గమనించినట్లు మనకి డామ్ నాణెములు అనేవి ముద్రించారమ్మ. ఓకే, మొఘల్ కాలంలో మెహర్ నాణెములు, అదేవిధంగా గమనించినట్లయితే ఏంటమ్మా, డామ్ నాణెములు. సో ఈ మెహర్ నాణెముల విషయానికి వస్తే ఇవి బంగారు నాణెములమ్మ. ఓకే, బంగారు నాణెములు. ఈ విషయానికి వస్తే ఇవి కూడా మొఘలులు, ఇవి రాగి నాణెములమ్మ. ఓకే, రాగి నాణెములమ్మ, రైట్. సో అదేవిధంగా గమనించినట్లయితే మౌర్యుల కాలంలో, ఓకే, మౌర్యుల కాలంలో, ఓకే, మౌర్యుల కాలంలో ఫనా అనే నాణెములు అనేవి ఉండేవమ్మా. ఇవి చూసుకున్నట్లయితే ఇవి కూడా వెండి నాణెములమ్మ. ఓకే, వెండి నాణెములు, రైట్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే రోమన్స్ కాలంలో, అంటే రోమన్లు బిషాంత్ అనే, ఓకే, బిషాంత్ అని బంగారు నాణెములు అనేవి, ఓకే, బంగారు నాణెములు అనేవి ముద్రించారమ్మా. సో వీళ్ళ తర్వాత గుప్తుల కాలంలో మనం స్వర్ణ యుగం అంటాం. అంటే ఆ కాలంలో బంగారు నాణెలు అనేవి ఎక్కువగా ముద్రించేవారమ్మా. ఓకే, ఎక్కువగా వాడేవారు అనమాట, రైట్. గుప్తుల కాలాన్ని మనం స్వర్ణయుగం అంటాం. గమనించండి, క్రీస్తు పూర్వం 700 శతాబ్ద కాలంలో లిడియా ప్రాంతంలో మొట్టమొదటిసారిగా నాణెములు అనేవి ఏం చేశారమ్మా, వాడుకలు తీసుకొచ్చారు. నెక్స్ట్ చూసి మనకి భారతదేశంలో సిర్కా అనే లోహం అమ్మా. ఓకే, సిర్కా అనే లోహం. ఇది చూసుకుని మనకి క్రీస్తు పూర్వం 600 శతాబ్ద కాలంలో
నెక్స్ట్ పంచమార్క్ అంటే నాణెముల పైన బొమ్మలు కానీ ప్రతిమలు కానీ ముద్రించేవారు. ఇది చూసుకుని మనకి దాదాపు 7 నుంచి క్రీస్తుపురం 7వ శతాబ్దం నుంచి 1వ శతాబ్దం వరకు అయితే దీన్ని అయితే ముద్రించేవారు. ఇది శతాబ్దం కదమ్మా, సారీ సంవత్సరం, శతాబ్దం అంటే ఎక్కువైపోతుంది. క్రీస్తుపురం 700 సంవత్సరం, రైట్. సో డోంట్ మైండ్. నెక్స్ట్ రూపియా విషయానికి వస్తే షేర్షా కాలం అమ్మ. నెక్స్ట్ మెహర్ విషయానికి వస్తే మొఘలుల కాలంలో బంగారు నాణ్యాలు అనమాట. డామ్ చూసుకున్నట్లయితే ఇది కూడా మొఘలులు రాగి నాణ్యం అనమాట. నెక్స్ట్ మౌర్య కాలంలో ఫనా అనే పేరుతో వెండి నాణ్యంను, నెక్స్ట్ రోమన్లు అనేవాళ్ళు బిసాంత్ అనే పేరుతో బంగారు నాణ్యం అనేవి ముద్రించి అవి వాళ్ళ యొక్క కాలంలో వాడుకునేవారమ్మా. నెక్స్ట్ గుప్తుల కాలం చూసుకున్నట్లయితే ఎవరమ్మా, గుప్తుల కాలంలో స్వర్ణయుగం ఉండేవాళ్ళు, అంటే ఎక్కువ వాళ్ళు బంగారు నాణ్యం అనేవి వాళ్ళు యూజ్ చేసేవారు. సో నెక్స్ట్ గమనించినట్లయితే మన యొక్క భారతదేశంలో 1835వ సంవత్సరంలో రూపాయినైతే అంటే రూపాయి నాణ్యం అయితే ముద్రించారమ్మా. భారతదేశంలో 1835 సంవత్సరంలో రూపాయి నాణ్యం అయితే ముద్రించ జరిగింది. 1835లో రూపాయి నాణ్యమునైతే ముద్రించారు. సో ఈ రూపాయి నాణ్యం పైన 4వ లూయి 4వ లూయి యొక్క ప్రతిమనైతే పెట్టడం జరిగిందమ్మా. అదేవిధంగా గమనిస్తున్నట్లయితే 1957వ సంవత్సరంలో దశాంశ పద్ధతిని అయితే ప్రవేశపెట్టారమ్మా. దశాంశ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఏముందమ్మా, సో 10, 20, 50, 100 సో ఇలా దశాంశ పద్ధతి అంటే 10 రూపాయల కాయిన్ కానీ 10 రూపాయల నోటు కానీ, సో అదేవిధంగా చూసినట్టే 20, 50, 100 వీటినైతే ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అంతవరకు ఎలా ఉండేది, సో అనా పేడ 1 పైసా 2 పైసా 5 పైసా 10 పైసా. అయితే మీ కాలంలో చాలామందికి అయితే తెలియకపోవచ్చు, కానీ మా ఊరికైతే చూసుకున్నట్లయితే 5 పైసా 20 పైసా 25 పైసా అనేది బాగా వాడుకలో ఉండేది. ఆ తర్వాత కాలంలో రాను అదైతే కనుమరుగైపోయింది. కానీ సో మా టైంలో ఉండేవమ్మా, మేము చూసాం. సో 1 పైసా చూసాం. సో అయితే 1 పైసా చాలా తక్కువ, బట్ ఏంటంటే 5 పైసా 20 పైసా అనేది చాలా ఎక్కువగా మేము చిన్నప్పుడైతే బాగా వాడుకలు ఉండేదన్నమాట, రైట్. సో నెక్స్ట్ గమనించినట్లయితే లోహ ద్రవ్యం తర్వాత పేపర్ కరెన్సీ లేదా కాగిత కరెన్సీ లేదా పేపర్ ద్రవ్యము. మరి దీని విషయానికి వస్తే ఇలా లోహ ద్రవ్యం, సో ఈ లోహాలు అనేవి స్టోర్ చేసుకోవడానికి మరియు ఆ లోహాన్ని తయారు చేసి నాణ్యములు తయారు చేయడానికి ఎక్కువగా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయ్యేదన్నమాట. సో మరి దాన్ని తగ్గించడానికి ఏం చేశారంటే ఎంత లోహ ద్రవ్యం ఉందో దానికి తగ్గట్టు, అంటే బంగారం కానీ వెండి కానీ బంగారం కానీ వెండి కానీ, సో వీటిని ఎంతైతే మన దగ్గర ఉంటుందో దానికి తగ్గట్టుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం సంబంధించి రిజర్వ్ బ్యాంక్ అనేది అప్పట్లో ఏం చేసిందమ్మా, దాని తగ్గట్టుగా పేపర్ నోట్లు పేపర్ కరెన్సీని అయితే ముద్రించిందమ్మా. అంటే బంగారం ఎంత ఉంటుందో వెండి ఎంత ఉంటుందో దానికి తగ్గట్టుగానే పేపర్ కరెన్సీని అయితే ముద్రించేది. సో ప్రెసెంట్ ఏంటంటే ఈ బంగారు మరియు వెండి నిల్వలతో సంబంధం లేకుండా పేపర్ కరెన్సీని అయితే ముద్రించడం జరుగుతుంది. రైట్. సో ఇప్పుడు గమనించినట్లయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పేపర్ కరెన్సీని ప్రవేశపెట్టింది ఎవరంటే చైనా అమ్మ. చైనా దేశం వాళ్ళు ప్రవేశపెట్టారు. షాంగ్ వంశానికి చెందిన వారైతే షాంగ్ వంశానికి చెందిన వారైతే ఈ యొక్క పేపర్ కరెన్సీని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. షాంగ్ వంశానికి చెందిన వారైతే పేపర్ కరెన్సీని అయితే తీసుకురావడం జరిగిందమ్మా.
అదేవిధంగా గమనించినట్టు మనకి ప్లాస్టిక్ కరెన్సీ విషయానికి వస్తే, ప్లాస్టిక్ కరెన్సీ ఓకే, ప్లాస్టిక్ కరెన్సీ విషయానికి వస్తే మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియా అమ్మ. ఓకే, ప్లాస్టిక్ కరెన్సీ విషయానికి వస్తే ఆస్ట్రేలియా. అదేవిధంగా గమనించినట్టు మనకి 2013లో మన భారతదేశం కూడా ప్లాస్టిక్ కరెన్సీని తీసుకురావాలని చెప్పేసి, ఓకే, ప్లాస్టిక్ కరెన్సీని తీసుకురావాలని చెప్పేసి ప్రతిపాదించారు. కానీ అది ఇంకా అలానే ఉంది. మేబీ ఫ్యూచర్లో మనకు కూడా ప్లాస్టిక్ కరెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే రైట్. సో మరి నెక్స్ట్ గమనించినట్లయితే రైట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటమ్మా, పరపతి ద్రవ్యము. అయితే ఈ పరపతి ద్రవ్యం కోసం తెలుసుకునే ముందు భారతదేశంలో పేపర్ కరెన్సీకి మాతృక ఏంటంటే నార్మల్గా మొఘల్ కాలంలోనే, ఓకే, మొఘలుల కాలంలోనే మనకి హుండీలు, ఓకే, హుండీలు అని చెప్పేసి ఉండదమ్మా. సో ఇది ఎలా అంటే నార్మల్గా ఒక పేపర్ ఉంటుంది. ఓకే, సో ఒక పేపర్ ఉంటుంది. సో ఈ పేపర్ ఇస్తేనే ఆ వర్తకులు వాళ్ళకి కావలసిన సో వస్తువులు కానీ సామాన్లు కానీ ఇచ్చేవారనమాట. అంటే ముఖ్యంగా ఈ హుండీలను ఎక్కువగా వర్తకం చేసే వాళ్ళు, అదేవిధంగా చూసుకున్నట్లయితే స్వర్ణకారులు మరియు ధనికులు అయితే ఎక్కువగా యూజ్ చేశారమ్మా. ఓకే, సో ఈ పేపర్ కరెన్సీ అనేది మనకి హుండీలు అంటే గమనించండి, ఏం లేదమ్మా, మీకు ఒక బంగారం కావాలనుకోండి. ఓకే, బంగారం కావాలి. అయితే ఏంటంటే ఈయన దగ్గర ఉన్న ఒక పేపర్ తీసుకోవాలి, ఆ పేపర్ చూపిస్తేనే ఆ బంగార వ్యాపారి అనే వాళ్ళు ఈ బంగారాన్ని ఇచ్చారనమాట. ఓకే, సో మన భారతదేశంలో మొఘల కాలంలోనే హుండీలు అనే పేపర్తో అయితే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్న వాళ్ళు వస్తువులని. అంటే ఇది మనకి పేపర్ కరెన్సీగా మనం తీసుకోవచ్చు, అంటే ద్రవ్యంగా పనిచేసేది అనమాట అప్పట్లో. రైట్. సో ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, పరపతి ద్రవ్యం విషయానికి వస్తే గమనించండి, పరపతి ద్రవ్యం విషయానికి వస్తే ఏం లేదమ్మా, మనం ఏం చెప్పుకున్నాం, లోహాలను పెట్టి ఏం చేసాం, పేపర్ని తయారు చేసాం. ఓకే, సో పేపర్ కరెన్సీ. ఇప్పుడు ఏంటంటే ద్రవ్యాన్ని అయితే అంటే లోహాలు ఏవైతే ఉన్నాయో, లోహాలు అంటే ఏంటమ్మా, బంగారం వెండి మరియు వీటి ఏంటంటే దీనికి తగ్గట్టుగా ద్రవ్యం, ఓకే, మనీని అయితే మనం పెట్టడం జరిగింది. సో ఇలా ఎక్కడ పెట్టినా బ్యాంకుల్లో పెడతాం. ఓకే, బ్యాంకుల్లో మనం మనీ అనేది దాచుకుంటాం. సో బ్యాంకుల్లో మనీ దాచుకున్న తర్వాత ఇది మనకి పరపతి రూపంలో ఇస్తారమ్మా. పరపతి రూపం మీన్స్ ఏంటంటే గమనించండి, బ్యాంకు చెక్కులు కానీ, ఓకే, ట్రెజరీ బిల్లులు కానీ, వాణిజ్య బిల్లులు కానీ, ఓకే, సో ఇలాంటివన్నీ ఆ కోవకు వస్తాయన్నమాట. అంటే ఏం లేదు, ఇప్పుడు బంగారం ఏదైతే ఉందో దాని తగ్గట్టు మనం ఏం చేస్తాం, ద్రవ్యం రూపంలో అయితే మనం మార్చుకోగలిగినాం. సో ఇప్పుడు బ్యాంకుల్లో మనం ఏం చేస్తున్నాం, ఏదైతే మన మనీ, సపోజ్ మీ మనీ ఉందమ్మా, మీ మనీ అనేది ఒక 5 lakhs మీ యొక్క బ్యాంకులో దాచుకున్నారు. అయితే బ్యాంక్ నుంచి విత్డ్రా చేయకుండా దానికి బదులు ఒక చెక్ అని ఇస్తారు. మరి పనిచేయదా అంటే చెక్ పనిచేస్తుంది కదా. సో ఆ చెక్ అనేది నువ్వు వేరే పర్సన్కి ఇస్తే, ఆ పర్సన్ వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి ఆ చెక్ అని ఇస్తే ఆటోమేటిక్గా ఆయనకి ఆ మనీ అనేది ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే సో తర్వాత ఏంటమ్మా, పరపతి ద్రవ్యం వచ్చి చెప్పేసి గమనించాలి. సో ఈ పరపతి ద్రవ్యం తర్వాత మనకి సమీప ద్రవ్యం. ఓకే, సమీప ద్రవ్యం అమ్మ. ఓకే, సమీప ద్రవ్యం
అంటే ద్రవ్యానికి ఉండే లక్షణాలు కలిగి ఉంటుందన్నమాట. ఓకే, ద్రవ్యానికి ఉండే లక్షణాలు కలిగి ఉన్న వాటిని మనం సమీప ద్రవ్యం అంటాం. అంటే గమనించండి, డిమాండ్ డ్రాఫ్ట్లు కానీ, ఓకే, డిమాండ్ డ్రాఫ్ట్లు కానీ, హుండీలు కానీ, ఓకే, సో డిమాండ్ డ్రాఫ్ట్లు, హుండీలు, అదేవిధంగా గమనించినట్లయితే మనకి బాండులు, సో ఇలాంటివన్నీ దీని కిందకి వస్తాయమ్మా. ఓకే, సమీప ద్రవ్యం కింద వస్తాయి. నెక్స్ట్ చూస్తే మనకి స్మార్ట్ మనీ. ప్రజెంట్ డేస్లో ఇది చాలా చాలా మేజర్ రోల్ అనేది చేస్తుందన్నమాట స్మార్ట్ మనీ. మీరు నా కోర్స్ తీసుకున్నా సరే నాకు రూపాయి చేతికి ఇవ్వలేదు, మీ అకౌంట్ నుంచి, అంటే మీ ఫోన్ నుంచి, మీ ఫోన్ ద్వారానే పేమెంట్ చేశారనమాట. సో అంటే ఎలా, నార్మల్గా క్రెడిట్ డెబిట్ కార్డ్స్ కానీ, ఓకే, క్రెడిట్ కార్డు లేదా ఫోన్పే, ఓకే, ఫోన్పే, గూగుల్ పే, ఓకే, పేటిఎం, మొత్తం అన్నీ వచ్చేస్తాయి మనకి. ఓకే, క్రెడిట్ కార్డు. అయితే ఈ క్రెడిట్ కార్డును అయితే ప్రవేశపెట్టింది ఎవరంటే అమెరికాలో, ఓకే, అమెరికాలో గల డెన్నర్స్ క్లబ్ వాళ్ళు అయితే, ఓకే, డెన్నర్స్ క్లబ్ వాళ్ళు అయితే దీన్ని అయితే ప్రైవేట్ పెట్టడం జరిగిందమ్మా. ఓకే, డెన్నర్స్ క్లబ్ వాళ్ళు. దీని గురించి పెద్ద ఎక్స్ప్లెనేషన్ మీకు అవసరం లేదు అనుకుంటా, ఎందుకంటే స్మార్ట్ మనీ. సో ప్రతి దానికి ఎక్కడికి వెళ్ళను క్యూఆర్ కోడ్ స్కాన్ చేయి లేదా నెంబర్ కొట్టు, సో మనీ ట్రాన్స్ఫర్ చేయి, నీకు కావాల్సింది తెచ్చుకో. ఓకే, సో అంటే మనకి మనీ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి మారిపోతుంది, కానీ వితౌట్ బై హ్యాండ్ లేకుండా వెళ్ళిపోతుంది, కేవలం ఏంటంటే స్మార్ట్ మనీ ద్వారా. ఓకే, రైట్. సో ఈ విధంగా అయితే ద్రవ్యం అనేది ఒక్కొక్క స్టెప్ దాటి ప్రజెంట్ అయితే ఇది ట్రెండింగే నడుస్తుందమ్మా స్మార్ట్ మనీ. ఓకే, ఇప్పుడు కొన్ని చిన్న విషయాలు గమనించినట్లయితే 1988లో, ఓకే, 1988లో అయితే ప్లాస్టిక్ కరెన్సీని అయితే, ఓకే, ప్లాస్టిక్ కరెన్సీని ఆస్ట్రేలియా వాళ్ళైతే తీసుకొచ్చారు. ఇంతకుముందు చెప్పాను కానీ 1988లో అని చెప్పేసి గమనించండి, 1988లో. ఓకే, సో అదేవిధంగా గమనించినట్లయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ద్రవ్య పరిణామ క్రమంలో ఫస్ట్ ఏంటమ్మా వస్తు ద్రవ్యం, అది ప్రాచీన కాలంలో, తర్వాత లోహ ద్రవ్యం వచ్చింది. సో దాంట్లో ఎప్పుడెప్పుడు వచ్చాయని చెప్పి చెప్పుకున్నాం. పేపర్ కరెన్సీ, ఓకే, పేపర్ కరెన్సీ చూసినట్లయితే చైనా వాళ్ళు, ఓకే, సాంగ్ వంశానికి చెందిన వాళ్ళు క్రీస్తు శకం 600 శతాబ్ద కాలంలో, ఓకే, క్రీస్తు శకం అది, రైట్. సో ఆ తర్వాత కాలంలో మనకి మన భారతదేశంలో 2013 అయితే ప్లాస్టిక్ కరెన్సీ కోసం ప్రయత్నించారు. అయితే భారతదేశం మొఘల్ కాలంలో హుండీలు అనే ఒక పేపర్ కరెన్సీకి అయితే ఉపయోగపడింది. అది అంటే ఒక వస్తువును ఈ పేపర్ చూపిస్తేనే ఎదుటి వ్యక్తి మనకు కావాల్సిన వస్తువు ఇచ్చారనమాట. ఈ వర్తకులు మరియు ధనికులు కానీ తర్వాత స్వర్ణకారులు అయితే ఎక్కువగా ఉపయోగించుకునేవారు అనమాట. ఓకే, సో ఇప్పుడు కూడా కొన్ని దగ్గరలో నడుస్తుంది ఇది హవాలా అని చెప్పేసి. ఓకే, మీకు ఒక నోట్ ఉంటుంది, సో ఈ నోట్లో హాఫ్ మొక్కిస్తే ఈ హాఫ్ మొక్క అనేది ఒక దగ్గర ఉంటే ఈ హాఫ్ ఇంకో దగ్గర ఉంటుంది, దీని తగ్గట్టు మొక్క ఎక్కడ తీసుకొస్తే వాళ్ళకి కావాల్సిన మనీ ఇస్తారనమాట, రైట్. సో ఆ రోజుల్లో జరిగేది అనమాట అలా, రైట్. నెక్స్ట్ చూసుకుని సమీప ద్రవ్యం, సో డిమాండ్ డ్రాఫ్ట్లు, హుండీలు, బాండ్లు. కానీ స్మార్ట్ మనీ అంటే మీ అందరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉందన్నమాట స్మార్ట్ మనీ. ఓకే, రైట్. సో ఇది ఈరోజు క్లాస్ అమ్మ. మరి నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఈ ద్రవ్యం యొక్క రకాల కోసం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ద్రవ్యం రకాలు ఏంటి, సో ఎలా ఉంటాయని చెప్పేసి ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ద్రవ్యం వర్గీకరణ, సో వాటి అంశాల గురించి అనేవి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు తప్పకుండా నా వాట్సాప్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయండి. కొంచెం లేట్ అయినా సరే మీకు అయితే రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ టాపిక్ అనేది కష్టంగా ఫీల్ అవ్వద్దు. నిత్య జీవితంలో ఎంతో ఇంపార్టెంట్ అయిన మనీ కోసం నేర్చుకుంటున్నాం. దీంట్లో నేను చెప్పే ఎగ్జాంపుల్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటూ మీరు టెర్మినాలజీ అయితే తెలుసుకునే ప్రయత్నం చేయండి. మన టెర్మినాలజీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఎగ్జాంపుల్స్ ఎక్కడ ఎవరు, అందుకే మీకు చెప్పే ఎగ్జాంపుల్స్ కూడా చాలా మన నిత్య జీవితంలో జరిగే అంశాలను బేస్ చేసుకుని అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్. మరి థ్యాంక్ యూ సో మచ్.